కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మొలక. రచన శ్రీ కాళీపట్నపు పేర్రాజు. 9441137947. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. శ్రీ మక్కిన రామసుబ్బయ్య ఫౌండేషన్ సౌజన్యంతో కవివాక్యం కథాత్మకం శీర్షికతో విశాఖ సంస్కృతి మాసపత్రిక నెల నెలా నిర్వహిస్తున్న కథల పోటీలో బహుమతి పొందిన ఉత్తమ కథ మొలక. రచన శ్రీ కాళీపట్నపు పేర్రాజు. 9441137947. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కవివాక్యం. ఇది కథే కదా, మన కథ నిజం కాదా. ఆచార్య ఆత్రేయ. ఆ సాయంత్రం బడి చివరి గంట గడగడమని మోగి నిశ్శబ్దంలో కలిసిపోయింది. పిల్లలు గాలిలోకి ఎగిరే పిట్టల్లా ఒక్కసారిగా మైదానం దాటి వెళ్ళిపోయారు. బడి ఆవరణ క్రమంగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. రవి మెట్లపై కూర్చుని చేతిలోని కథల పుస్తకం చివరి పేజీని నెమ్మదిగా మూశాడు. మెట్ల పక్క ఎండిన నేల చీలికల మధ్య ఉన్న ఒక చిన్న పచ్చగడ్డి మొలకపై అతని దృష్టి పడింది. రవికి ఎదురుగా కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న మల్లేష్ రవిని తలెత్తి చూస్తూ, ఎలా ఉంది కథ అని అడిగాడు. బాగుంది. పేదింట్లో పుట్టిన ఒక అబ్బాయి చాలా కష్టపడి చదివి పెద్ద అధికారిగా మారుతాడు అన్నాడు రవి. మల్లేష్ చిరునవ్వు నవ్వుతూ, అంటే మంచి కథే కదా అన్నాడు. రవి కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి, కథ కదా, ఏమైనా రాయవచ్చు అన్నాడు. అంటే అంటే నిజ జీవితంలో అంత సులభం కాదు అని అంటున్నా. ఎందుకు? రవి దూరంగా ఉన్న తన ఇంటి వైపు ఒకసారి చూశాడు. మెట్లు ప్రక్కనున్న చిన్న మొలక గాలికి మెల్లగా ఊగుతోంది. మా ఇంటి పరిస్థితి నీకు తెలుసు కదా. నాన్న అమ్మ కూలికి వెళితే గాని ఇల్లు గడవదు. ఊర్లో వ్యవసాయ పనులు లేని కాలంలో పని కోసం పక్క ఊరు వెళ్తారు. ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి చీకటి పడితే గాని రాలేరు. నేను రోజు ఉదయం సాయంత్రం కొంత ఇంటి పని, అవసరమైతే వంట పని కూడా చేయాలి. అలాంటప్పుడు చదువు మీద దృష్టి పెట్టడం అంత సులభం కాదు అన్నాడు రవి. ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, నాలాంటి వాళ్ళు పెద్ద అధికారులు అవడం కథల్లో కనిపిస్తుంది, నిజ జీవితాల్లో కాదు. మల్లేష్కు ఏం చెప్పాలో తెలియక మౌనంగా కూర్చున్నాడు. అప్పుడే మాస్టర్ అక్కడికి వస్తూ, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇక్కడ ఏం చేస్తున్నారు? పిల్లలిద్దరూ లేచి నిలబడ్డారు. రవి చేతిలోని పుస్తకం చూసి మాస్టర్ చిరునవ్వు నవ్వారు. కథ చదువుతున్నావా రవి? అవును సార్. ఏ కథ? రవి కథ మొత్తం చెప్పి చివర్లో తన మనసులోని మాట కూడా చెప్పేశాడు. అది కథే సార్, నిజ జీవితంలో అలా జరగదు. మాస్టారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత పుస్తకం తిప్పి చూస్తూ నెమ్మదిగా పిలిచారు, రవి. రవి మాస్టారి ముఖంలోకి చూశాడు. అది కథే కదా అన్నారు మాస్టారు. రవి తల ఊపాడు. మాస్టారు మెల్లగా చిరునవ్వు నవ్వారు. ఈ కథను ఎవరో రాశారు, కానీ నీ జీవితం కూడా ఒక కథే. దానికి రచయిత నువ్వే. అంటే నీ కథను నువ్వే రాయాలి. నువ్వు దానిని చక్కగా మలచగలిగితే అది ఒక మంచి కథ అవుతుంది, లేకపోతే మరోలా ముగుస్తుంది. మాస్టారి మాటలు రవి మనసులో బలంగా నాటాయి. రవి చేతిలోని పుస్తకాన్ని ఒకసారి తణుగుతూ, సార్, ఈ పుస్తకం నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? మాస్టారు చిరునవ్వు నవ్వుతూ, తీసుకెళ్ళు అంటూ గేటు వైపు నడిచారు. రవి మెట్లు దిగి ఇంటివైపు నడిచాడు. అతని చేతిలో కథల పుస్తకం ఉంది. కానీ అతని మనసులో ఒక కొత్త కథ మెల్లగా స్పష్టంగా రూపుదిద్దుకుంటోంది. ఎండిన నేలలో మొలక తొంగి చూసినట్టుగా ఒక కొత్త ఆశ అతని ముఖంలో మెరిసింది. కవివాక్యం కథాత్మకం పేరుతో నిర్వహించిన కథల పోటీలో ఆచార్య ఆత్రేయ గారి వాక్యానికి రాసిన ఈ కథ ఉత్తమ కథగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది.
శ్రీ మక్కిన రామసుబ్బయ్య ఫౌండేషన్ సౌజన్యంతో విశాఖ సంస్కృత మాసపత్రిక ఆధ్వర్యంలో ఇటువంటి సృజనాత్మక పోటీ ప్రతి నెల విజయవంతంగా నిర్వహిస్తున్న డాక్టర్ మక్కిన శ్రీను గారికి, సంపాదకులు సిరేల సన్యాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి పోటీలు రచయితలలో భావ వ్యక్తీకరణకు మరింత పదును పెడతాయి. రచయిత కాళీపట్నపు పేర్రాజు. మీరింతవరకు మొలక కథ విన్నారు. రచన శ్రీ కాళీపట్నపు పేర్రాజు. 9441137947. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2026 సంవత్సరం విశాఖ సంస్కృతి మాసపత్రిక ఏప్రిల్ నెల సంచికలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.